రష్యా ప్రకారం చైనా రష్యాకి బిగ్గెస్ట్ థ్రెట్ అండ్ ఎనిమీ అంట. సో ఈ డాక్యుమెంట్స్ని లీక్ చేసింది ఒక హ్యాకర్ గ్రూప్. అయితే ఈ డాక్యుమెంట్స్ని తయారు చేసింది రష్యా యొక్క సీక్రెట్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎఫ్ఎస్బి. సేమ్ మనకు రా ఎలాగైతే ఉందో, లేదంటే యుఎస్కి సిఐఏ ఎలాగుందో, సేమ్ రష్యాకి కూడా ఎఫ్ఎస్బి అలాగే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ డాక్యుమెంట్స్ ఒరిజినలా కాదా అని చెప్పేసి రష్యన్ గవర్నమెంట్ని, అంటే అఫీషియల్గా వాళ్ళ ప్రెస్ రిలీజ్ని అడుగుతారు కదా, స్పోక్స్ పర్సన్ని అడిగితే ఏం చెప్పారో తెలుసా? లిటిల్గా చైనా మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ మాకు రిలేషన్స్లో అని చెప్పారు. కానీ ఈ డాక్యుమెంట్స్ ఫేక్ అని మాత్రం చెప్పలేదు. ఇలాగే కొన్ని సంవత్సరాల ముందు, లైక్ 5 to 6 years ముందు కూడా జరిగితే అప్పుడు కూడా సేమ్ ఆన్సర్. అండ్ ఇక్కడ చైనా వల్ల నార్మల్ యావరేజ్ కామన్ పీపుల్ గురించి కూడా చూసుకున్నట్టయితే, ఆఖరికి రష్యన్ ఇంటెలిజెన్స్లో కూడా కొంతమందిని చూసుకున్నట్టయితే, రష్యాలో కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనీస్ డైనెస్టీ, లైక్ లిటరల్గా 400-500 years క్రితం కొన్ని పార్ట్స్ ఉంటే అవిటిని మళ్ళీ ఇప్పుడు తిరిగి ఆక్రమించుకోవాలి అని చెప్పేసి, అవి చైనా పార్ట్స్గా చేసుకోవాలి అని చెప్పేసి. సో అందుకనే రష్యా లిటరల్గా చైనాని ఇప్పటికి కూడా ఎనిమిలాగా అండ్ థ్రెట్ లాగా చూస్తుంది. అండ్